మురళి గారు, ఈ నియోజకవర్గానికి మీరు ఒక నెల రోజుల ముందు వచ్చారు, ఎన్నికల ముందు. ఈ నియోజకవర్గ హద్దులు కూడా మీకు తెలియవు. మీరు వచ్చి ఒక సీనియర్ ఎమ్మెల్యే గారు ధూళిపాల నరేంద్ర గారి గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర గారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరుతో పిలిచే నాయకుడు, ఏకైక నాయకుడు నరేంద్ర కుమార్ గారు. మీరేదో అవాకులు చవాకులు చెప్తున్నారు. ఇంట్లో కూర్చొని ఇంటిని సరిదిద్దుకుంటా. నరేంద్ర గారు ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోరు. ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల ఆంక్షను కోరే వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. నరేంద్ర కుమార్ గారి గురించి మీరు మాట్లాడితే అది ఆస్పదంగా ఉండిద్ది. మీలాగా సెటిల్మెంట్లు, మీలాగా భూ కబ్జాలు, మీలాగా అక్రమ కట్టడాలు, మీలాగా అక్రమ దందాలు చేసే వ్యక్తి కాదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సహాయం చేసే వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. మా కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో మా చేత ఎంతో మందికి గాయాలు పడితే హాస్పిటల్లో ఉంటే పెళ్లిళ్లకు మా ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఏకైక వ్యక్తి మన నరేంద్ర కుమార్ గారు. ఏ కార్యక్రమం ఉన్నా అనే భరోసా ఇచ్చే వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. అది ముందు తెలుసుకోండి. ఏదో నియోజకవర్గాలు మారుతా, క్యాండిడేట్ మారుతా, అది మీ అసమర్థత, చేతకానితనం. ఎవరికైనా ఎప్పుడైనా ఢీగా పోరాడే వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. ఏ ఎన్నికల్లో అయినా రెడీగా ఉంటారు. ఆ దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. మీలాగా ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క మార్చే మీ సంస్కృతి కాదు. ఇక్కడ ప్రజలు మన్నం పొందారు కాబట్టి, ఆయనకు ప్రజలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ప్రతిసారి గెలుస్తున్నారు. మీలాగా దొంగ నాటకాలు, దొంగ వేషాలు వేస్తే మీరు గాలికి వస్తారు, గాలికి పోతారు. గుర్తుపెట్టుకోండి. అవాకులు చవాకులు. మా నాయకుడు ఏ రోజు కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకునే అలవాట్లేదు. నేను ఎవరు వెళ్ళినా ఆ పార్టీ ఈ పార్టీ కూడా తన దగ్గరికి వెళ్తే చేసే గుణం అది నరేంద్ర కుమార్ గారిది. మీలాగా సంచిలు పెట్టుకొని వస్తే మీకు పని చేస్తాం, లేకపోతే వెళ్ళండి అనే గుణం కాదు. మేము చూసాం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎన్ని సెటిల్మెంట్లు చేసి, ఎన్ని కబ్జాలు చేసి, ఎంతమందిని ఆఖరి రోడ్డు మీద బళ్ళ వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్న సంస్కృతి వైసీపీది. మా సంస్కృతి అది. ఎవరుంటే వాళ్ళకి సాయం చేసే సంస్కృతి తెలుగుదేశం ప్రభుత్వంది, నరేంద్ర కుమార్ గారిది. అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు అవాకులు చవాకులు పేరితే ఇప్పుడు ఉన్నారు. మీరు ఎక్కడున్నారు కూడా మీకు ఒక గుర్తింపు లేదు. నరేంద్ర కుమార్ కి ఒక గుర్తింపు ఉంది. ఆయనదే చింతలపూడి ఇంట్లో ఉంటారు. నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గం మనకు కాకాండి దాకా ఉంది కాబట్టి, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సెంటర్ పాయింట్లు గుంటూరులో ఉంటున్నారు. అటు 2 రోజులు గుంటూరులో ఉంటున్నారు, 4 రోజులు పనులలో ఉంటున్నారు, చేపలలో ఉంటున్నారు. అందరికి అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు నడుపుతున్నారు. మీలాగా ఎక్కడో దొడ్డిదారిలో పోయి దొడ్డిదారు ఉండే వ్యక్తి కాదు. నిత్యం ప్రజలతో మేమకమయ్యి ఏమున్నాను. ఈ మధ్య వర్షాలు పడితే ఎప్పుడైనా ఎక్కడైనా మీలాగా గట్ల మీద తిరిగే వ్యక్తి కాదైనా నేరుగా పొలాల్లోకి వెళ్ళి చూసి రైతులు పరామర్శించే వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. అది గుర్తుపెట్టుకోండి. అవాకులు చవాకులు మానేసి బుద్ధిగా ఉంటాం నేర్చుకోండి.